బెసేసుకున్నాడు పళ్ళు తోముకున్నాడు. అవో అవతల దాంట్లో నీళ్ళు అవో. గీడుంది ముగ్గు. పళ్ళు తోము బెసేసుకున్నాడు. తోముకో పళ్ళు తోముకో. ఏనా నువ్వు తోమునా? నువ్వే ఈ టైంకి వేసుకొని వచ్చినారు ఎవరన్నా? గట్టి ఏం కాదు అబ్బా. అట్లా సూపర్ మస్తు వేసుకొని వచ్చినారు. నీకు ఆయన కూడా రాదు కదా? నువ్వు నోట్లకి బ్రష్ తీసి ఫస్ట్ నువ్వు మొహం కడుకున్నాడు. మొహం కడుకోపో. ఏయ్ కడుకోపోనాడు. అగో మొత్తం గాలికి ఎగిరిపోతుంది చిన్నారి. అగో గాలి ఎట్లా వస్తుంది చూడు. అగో అంటే పడ్డదరా అట్లా. వా సూపర్ అదిరిపోయింది. అదిరిపోయింది. కిరాకేసి వచ్చినారు. ఇగో అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు వేసేసి సరిపోతుంది అంతే. అంతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరం మనం ఉండాలి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఇంకా నిన్న సాటర్డే ఉండే, నిన్న వీడియో తీద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ నైట్ డ్యూటీ చేసినప్పటి నుంచి వెళ్ళి సాటర్డే మొత్తం నిద్రపోకే సరిపోతుంది. నిన్న పొద్దుంతా వండుకున్నా, మళ్ళీ నైట్ అంతా వండుకున్నా. ఇప్పుడే జస్ట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9 o'clock లేచాం అనమాట. ఇంకా లేవగానే అయితే వీడియోతో స్టార్ట్ చేసినాము. సో ఈరోజు సండే కాబట్టి కొద్దిగా ఏదైనా స్పెషల్ చేసుకున్నామని చెప్పి ప్రయత్నిస్తాం. కాకపోతే స్పెషల్ ఏమైతే చూడాలి. మైసం ఏం చేస్తున్నాం? గుడ్ మార్నింగ్. మైసం వచ్చేసి టమాటా రైస్ చేస్తుంది. ఇంకా మొక్కలు ఎవరు కడుకోవాలి ప్రస్తుతానికి అయితే. చిన్న నువ్వు కడుకున్నావు మొక్కము? ఎప్పుడు లేచిన కూడా నువ్వు అయితే మాకన్నా ముందు నువ్వే లేచినావు అయితే. ఓకే ఏమనుకుంటున్నావు? ఏమంటారు? ఫ్రెంచ్ ఫ్రైసా? మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తినాలన్నా? అరే ఆలుగడ్డతో చేస్తాను చూసిన గిట్ల గిట్లా ఫింగర్స్ లాగా ఉంటాయి. ఆలుగడ్డ చిప్స్ కట్టెపుల్లలా ఉంటాయి కదా, దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. రామన్ ఎప్పుడు ఇష్టపడా? నేను వీటి మాట్లాడుతున్నప్పుడు అట్లా పోవద్దు. మాట్లాడుతున్నప్పుడు నిలబడి మాట్లాడాలి, అంతేగాని పిచ్చి పిచ్చి చేయదు అట్లా. అదే అందుకే నీళ్ళు తీసి పెట్టిన. మొన్న పక్కింటి వాళ్ళని ఇట్లా పెళ్ళైనప్పటి నుంచి అంత సంపంత గలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంపంత కడగాలి. కొన్ని అయితే నీళ్ళు తీసి పెట్టిన. చిన్న మనం నువ్వు టీవీ స్టార్ట్ చేసినావా? ఎందుకు పొద్దుగల గిట్టే పెట్టుకుంటారా? నేను లేనప్పుడు. నేను ఎప్పుడు ఉండేది ఒక రోజు వారంలో. ఇప్పుడైతే మనం షాప్కి అయితే పోతాము. ఈరోజు చాలా దాదాపు మటన్ వండుకుందాం అనుకుంటున్నాం. ఇంకా మటన్ వండుకొని తినేసి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం అంటే 2:30 to 3 o'clock. అప్పటిలోపు బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఇల్లంతా సాఫ్ చేసుకొని ఇంకా బట్టలు కూడా ఉతికిన వచ్చేది
బట్టలు ఉతికేట్టున్నాయా? బట్టలు మస్తు బట్టలు ఉతికేట్టు ఉన్నాయి. ఇక ఇప్పుడు మొత్తం ఈ ఆదివారం వచ్చిందంటే మొత్తం పనికే సరిపోతుంది మాకు. అసలు మళ్ళీ అక్కడ బయటకన్నా పోదాము, లేదంటే ఇక్కడ బయట పోయి మళ్ళీ వెరైటీ కొంచెం వీడియో తీద్దామంటే కూడా అసలు సెట్ అయితే లేదు. ఇంకా తప్పేటట్లేదు, ఇక చేసుకోవాలి ఎన్ని రోజులు కాదు, ఇంకా చాలా రోజులు చేయాలి, ఇంకా 4 సంవత్సరాలు. బండి పైన తేరేదాకా సరే తప్పే అనమాట ఈ తిప్పలు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రైసేనా? నో ఛాయా? అన్నం మెత్త మెత్తగా కనిపిస్తుంది. నాకు ఎందుకు కొంచెం మెత్తగా ఉండాలని అనిపిస్తుంది. ఏమంచినది గంటగా వస్తావు ఆయిల్ మరి? ఓ మేడం, నేడ పోసిన, నేను టమాటా కూరలో పోసిన. మళ్ళా వేలే కారం ఉందా? కొంచెం మెత్త పడ్డది. కారం అయితే మిక్స్ అయింది, జబర్దస్త్ అని కారం. తిన్నారే? ఫస్ట్ తిను, తర్వాత టీవీ. కొత్తిమీర మటన్ మసాలా ఎక్స్ట్రా అరవై కొట్టేసిన, బైక్ ఈఎంఐ కట్టేసిన. ఎవరికి చెప్పాను పట్టుకున్నా. కొత్తిమీర 10 రూపాయలు కట్ట, పుదీనా 10 రూపాయలు కట్ట. స్మెల్ లేదు. పప్పు నాకు రబ్బర్ కావాలి. అదే కావాలి. పప్ప బండిని ఎన్నిసార్లు కడుగుతావు పప్ప? నాకు అర్థం కాదు. బండిని ఊకుకే కడుగుతున్నావు. అబ్బా నిన్నగా హాలిడే ఎప్పుడు ఉంటావో నువ్వు అప్పుడే కడుగుతావు. ఎందుకు పప్పి? బండి ఏమన్నా అరే పాప, బండి ఏమన్నా బొమ్మ అనుకుంటున్నావు పాప రోజు ఉతుకనికి? రోజు వస్తారు, ఎందుకు రాదు? ఎప్పుడో తీసుకొస్తావు పప్ప. బండి మీద నేమ్ రాపిమంటే రాపిస్తావు. నేమ్ రాపి. ఇటు అద్దం ఉంది కదా, అద్దంలో మైసమ్మ ఫ్యామిలీ వస్తాను రాయి, మళ్ళా ముందేమన్నా పేరు రాయి.
ఓన్లీ నాది తర్వాత నాన్న తర్వాత నీది 2 రూపాయలు రాపిస్తా. ఆ? ఇక పాప ఆ అద్దం కారేమో మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్ అని రా. మాకు వారంలో ఒకటే రోజు టైం దొరికేది. శనివారం తీస్తా బండి, శనివారం హాలిడే, ఆదివారం నాడు మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోతాం. అయితే ఆదివారం నాడు ఒక్కరోజే బండి కడిగేది. ఇక మిగతా వారం మొత్తం బండి అన్నీ ఉంటుంది వాళ్ళ. నువ్వు రోజు తీసుకొస్తే ఏమవుతుంది రోజు తీసుకొస్తే పెట్రోల్ వేస్ట్ అవుతుంది కదా. పాప ఒక వాటర్ బాటిల్ వేసుకో, అలా పెట్రోల్ నింపుకో, ఇక ఇష్టం వచ్చినది తీసుకురా బండిని. అట్లా గీకకు, ఎందుకు గీతలు కూడా తిన్నాను బండికి. పాప మేము పాప మేమేమైతే ఏం కాదు, కానీ బండి కానీ పోవద్దు అంతేగా. పాప నాకు కూడా ఒకటి కొనిస్తావా? నా బండి కనిపిస్తలేదా? ఓ పప్ప నాకు ఒకటి కొనిస్తావా? అదే సైకిల్ నా పని నేను తుడుచుకుంటా. నడపని నువ్వు నా బర్త్డే నా బర్త్డే రోజు వస్తుంది, నా బర్త్డే దగ్గరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బండి కడడం అయిపోయింది, బాసనలు అయిపోయినాయి, వంట అయిపోయింది. మేము ఇప్పుడే తిరిగి అయితే కూర్చున్నాము. చూసారు కదా సండే రోజు మాకు ఎన్ని పనులు ఉంటాయో. ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటూ 1 అవుతుంది. ఇప్పుడు తిని 1 గంట సేపు పండుకుంటే మళ్ళీ నాకు డ్యూటీ టైం అయిపోతుంది. నేను డ్యూటీకి వెళ్ళిపోతా. రెగ్యులర్గా మాకు టైం దొరకలేదు, ప్లస్ మళ్ళీ ఇంకోటి మనకు తిని కంటెంట్ లేదు. వీక్లీ ఒకసారి ఎక్కడన్నా బయటకు వెళ్ళి ఏదైనా కంటెంట్ మంచిగా చూసుకొని తీద్దాం అనుకుంటే ఇంకొక ఈ పనులు ఉంటున్నాయి. అందుకే వీడియోలు వస్తలేవు. ఎప్పుడైనా గట్టిగా పెళ్ళిలో పోయినప్పుడు, ఫంక్షన్లో పోయినప్పుడు అప్పుడే తీయాల్సి వస్తుంది. సో ఫైనల్ అయితే ఇప్పుడైతే అన్నం అయితే అయింది. బగారా బువ్వ నువ్వేమనుకున్నావు మైసమ్మ? మైసమ్మ ఫుల్ సర్ది అయింది. చిన్నది ఇగో మా రాను ఎట్లా అడుగుందో, ఎప్పుడు అలుగుతాడు, ఏమనంటే కొడతాడు, ముఖం అంతా రుద్దుగా పెట్టుకుంటాడు. ఏమనొద్దు మా రాను, ఏమనొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తిన్నాక తాళం క్యాచ్ పట్టుకో. అబ్బా డాడీ ఇట్లా మిస్ చేయొద్దు నాన్న. ఇది మిస్ చేసినావు అనుకో ముందే రిమోట్ నాన్న. ఏడికి లేదా మ్యాట్ లేద్దాం. కారు కడిగినాం కదా, మ్యాట్ లేదు. ఏడికినా డ్రాప్ ఎక్కడి డ్రాప్ ఇప్పుడు ఏదో కిరాయి వచ్చింది కానీ ఇప్పుడు కిరాయికి పోలేం. కానీ ఇట్రా నువ్వు ఇట్రా, దిగిట్రా నాన్న. रुको जरा रुको, सबर करो. మ్యాట్ తీసుకో, మ్యాట్ తీసుకో, తాను చేసి వేసుకో. లెఫ్ట్ సైడ్ డోర్ది అయ్యా లాక్ ఓపెన్ చేస్తే ఇప్పటిదాకా అవునా? ఇక ఓపెన్. ఓ మెల్లగా ఆ సీట్ వెనక కాను. మట్టి ఇగో పడ్డదు. ఆడగో అటు అసలు సీట్ వెనక ముంగట అదే ముంగట సీట్ ముంగట కింద పట్టుందా అది లేపు. అట్లా రైట్ వేసి నాకు తెలియదా. లేపి గుంజు గుంజినవా? ఇంకా గుంజు మళ్ళీ ఇంకా పట్టదు. ఇది ఈడ పట్టుకున్నాడు, పట్టుకో సీట్ని పట్టుకో. అలా గుంజు, ఇంకా గుంజు.
వచ్చింది ఆ. ఇంకా పెద్ద వచ్చింది డోర్ వేసి దాము కూడా తెప్పు మెల్లగా డోరు ఇది 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 అది ఏం కాదు పో ఎక్కడెక్కడ వెళ్ళదు డోర్ది మెల్లగా అవసరం లేదు అట్లే వేసి అట్లే అట్లే కొంచెం పైకి సరే నేను సెట్ చేసుకుంటారా ఉండదా డోర్ వేసి ఇప్పుడు రెండు రెండు ఉన్నది ఈజీ నాకు రెండు ఉన్నది రెండు ఈజీ ఈజీ ఎట్లా ఈజీ చూపిస్తుందా సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మా వీడియోస్ ఇట్లనే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. వారానికి 1 వీక్ ఒకసారైనా వీడియో పెడతాము. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్.